ఆందోళన నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం సంగుపేట వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహకు చిన్నారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా సభా వేదికపై చిన్నారి ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి ప్రదర్శించిన నృత్యాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ఆసక్తిగా తిలకించారు. అనంతరం చిన్నారికి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ ఉత్తమ ఉపాధ్యాయులను శాల్వాతో సన్మానించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ఉపాధ్యాయులకు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో విద్య వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి బోధన అందించడమే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉందన్నారు. దేశ సమాజ నిర్మాణం ఉపాధ్యాయులపైన ఉందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఉపాధ్యాయులకు గురుతరమైన బాధ్యత ఉందన్నారు. విలువలతో కూడుకున్న జీవితం ఉపాధ్యాయులదని వెల్లడించారు. ఆందోళన నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. నిబద్ధత కలిగిన చరిత్ర ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మెగా డిఎస్సి ద్వారా 58,000 ఉపాధ్యాయుల పోస్టులను వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో భర్తీ చేశామన్నారు. జాబ్ క్యాలెండర్ను తెచ్చామన్నారు. త్వరలోనే 35,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నామన్నారు. డిఎస్సి ద్వారా 6,000 ఉపాధ్యాయుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డులు అందజేస్తామని తెలిపారు. సిఆర్ఎఫ్ ఫండ్స్తో ఆందోళన నియోజకవర్గంలో ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఆందోళన నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా జేఎన్టీయూను 3 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలను తెచ్చామన్నారు. ఇప్పుడు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 50 కోట్ల రూపాయలతో ఆధునిక ఆసుపత్రి ఏర్పాటుకు చేస్తున్నామన్నారు. అలాగే మెడికల్ కాలేజీల కోసం గత పాలకులు జీవోలు ఇచ్చి రాజకీయంగా వాడుకున్నారన్నారు. జీవోలు ఇస్తే మెడికల్ కాలేజీలు వస్తాయా అని మంత్రి దామోదర రాజనరసింహ ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెడికల్ కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, హెచ్ఆర్లను కేటాయించి ఎన్ఎంఆర్ నార్మ్స్ ప్రకారం కేంద్రానికి అప్లై చేసి 8 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుటుంబంలోని ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డులు అందజేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ఉద్యోగుల డిఏలు పెండింగ్లో ఉన్నాయని, అందులో కనీసం 3 డిఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉందన్నారు.
త్వరలో ఉద్యోగులకు డిఏలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా అందోల్ నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, పిఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఆకుల మనయ్య, జిహెచ్ఎం అధ్యక్షులు సుబ్బారావు, నిర్మాణ కమిటీ సభ్యులు అందోల్ మండల విద్యాధికారి బండి కృష్ణ, నరోత్తమ్ కుమార్, రాజమల్లు, మహేష్ చారి, అల్లె మహేందర్, జనార్దన్ గౌడ్, అనిల్ కుమార్, మంజ్యా నాయక్, సుభాష్, అనిల్ కుమార్, 9 మండలాల విద్యాధికారులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైనది. రాజ్యాంగ భారత ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, లీడర్లు వస్తారు, లీడర్లు పోతారు. కానీ ప్రజాస్వామ్యంలో విలువలు అనేది చాలా 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 ముఖ్యం. విలువలతో కూడిన బ్రతుకు, విలువలతో కూడిన రాజకీయం, రాజకీయాల్లో సేవాభావం అనేది అన్నింటిలో ముఖ్యమైనది. ఇందులో కీలక పాత్ర అనేది సమాజ నిర్మాణంలో మార్పులో కీలక పాత్ర అనేది ఎవరిది అంటే ఉపాధ్యాయులు. ప్రభుత్వాలు పార్టీలు వాగ్దానాలు చేస్తాయి, వాగ్దానాలు చేసినప్పుడు వాగ్దానాలు నిలబెట్టుకునే సత్తా కూడా ఆ పార్టీకి ఉండాలి, చరిత్ర ఆ పార్టీకి ఉండాలి, దార్శనికత్వం అనేది ఆ పార్టీకి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ద బిగ్గెస్ట్ డిఎస్సీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 51 వేల ఆనాడు డిఎస్సీ నిర్వహించి విజయవంతంగా నిర్మాణం. తెలంగాణ పోరాటం అరే మన ప్రాంతం రాష్ట్రంగా కావాలి, మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలి, మన స్వేచ్ఛతోటి మనం బ్రతకాలి అని ఒక తపనలో రావాలి. కానీ 9 సంవత్సరాల కాలంలో నిషేధ అనుభవాలను చూశాం. ఈరోజు మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయం దాన్ని సమాప్తం చేసేది ఎవరు అంటే ప్రధాన పాత్ర పోషించేది ఉపాధ్యాయులు. ఓ ప్రభుత్వం మారాలన్నా, నాయకత్వం మారాలన్నా, మంచి కావాలన్నా దానిలో కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులు. ఆనాడు ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, మేము జాబ్ కార్యక్రమం తీసుకొస్తాము, డిఎస్సీ నిర్వహిస్తాము, ప్రమోషన్ ఇస్తాము, పోస్టింగ్ మళ్ళీ డిఎస్సీ నిర్వహించబోతున్నారు. 6,000 ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే మీకు 32,000 ఉద్యోగాలకు సంబంధించి ఇది అమ్మాయిల హాస్టల్ కంపల్సరీ అయిపోయింది. వేరేందుకు పోలేదు, ఆర్థిక స్థితిగతులు బాగాలేదు, ఈ పాఠశాలకు రావాలి, అరాధన వసతులు, సంపూర్ణ వసతులు లేవు, భద్రత లేదు, ఫెసిలిటీలు లేవు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్క కేటీపీటీ మోడల్ స్కూల్ కనీసం ₹1 కోటి తీసుకురావాలని పక్కన సంకల్పం. మా పిల్లలు సురక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఉండాలి, అన్ని కంఫర్ట్ ఉండాలని ఒక తప్పన ఆ దిశగా మా ప్రయత్నం ఉందని మళ్ళీ ఈ రోజు మనం సిఎస్ఆర్ మీటింగ్ ఆ సిఎస్ఆర్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్క స్కూలే కానీ, కేజీబీఏ కానీ, మాడి స్కూలే కానీ, రిజల్ట్ స్కూలే కానీ, ప్రతి దానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఇతర ఫెసిలిటీసే కానీ, వస్తుంది కానీ కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకో శుభవార్త ఏంటంటే ప్రతి తెలంగాణ పౌరులకు ఒక హెల్త్ కార్డు ఇవ్వబోతుంది. ప్రతి పౌరుడికి ఒక కుటుంబానికి రేషన్ కార్డు ఎలా ఉంటుందో ఆ రేషన్ కార్డు
హెల్త్ కార్డు ఇవ్వబోతున్నాం. అదే విధంగా ఈ సమస్యను కూడా ఒక కమిటీ ద్వారా ఇంటర్నల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసుకొని ఈ హెల్త్ కార్డు ఇష్యూ కూడా అడ్రస్ చేస్తామనే విషయాన్ని ఈ సవినయంగా తెలియజేస్తున్నాం.